హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. యాక్చువల్గా ఏంటంటే మనకి సినిమాల్లో హిట్ పేర్లనే చూస్తున్నాం, బట్ సీరియల్స్లో హిట్ పేర్స్ అనేవి చాలా తక్కువ. బట్ ఇక్కడ మాత్రం మన ముందు మాత్రం ఒక అద్భుతమైన హిట్ పేరు ఉన్నారనమాట. సో దట్ ఈజ్ రిషి అండ్ వసుధార. మీరు రక్ష, ఆయన ముఖేష్ అంటే కనుక నమ్మే పరిస్థితుల్లో జనాలు అస్సలు లేరు. ఆయన రిషి రంగా అన్న నమ్ముతారు, మీరు వసుధార అంటే మాత్రమే నమ్ముతారు. సో మీ ఇద్దరిని కలిపి ఒక ఫ్రేమ్లో చూడడం అనేది చాలా మందికి అదొక డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ దీంట్లో సాడ్ పార్ట్ ఏంటంటే మీ త్వరలో సీరియల్ అయిపోతుందని చెప్పి. సో ఈ బాండింగ్, ఈ సీరియల్ బాండింగ్ ఎలా డెవలప్ అయింది, ఇప్పుడు సీరియల్ ఈ మూమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు ఫైనల్లీ? అంటే డెఫినెట్లీ కొంచెం ఫీల్ అవుతున్నాము. అంటే మొన్నే స్టార్ట్ అయింది కదా, అంతలోపే అయిపోయిందా అనే ఫీల్ కూడా ఉంది. అంటే ఈ పేరు హిట్ అవ్వడం అనేది జనాలు ఇచ్చిన ఒక లవ్ అన్నమాట. వాళ్ళ అలా ప్రేమ చూపించేందుకు ఈ రిషిధార అనే ఒక కపుల్ అనేది హిట్ అయింది. సో దట్ బాండ్ అనేది ఎప్పటికి మిగులుతుంది అనేది నేను జనాలకు చెప్పాలి. సో అదే వాళ్ళు ఇచ్చిన లవ్ కానీ ఇది కానీ, సో దానివల్లనే ఇదంతా అయింది. అండ్ వాళ్ళు చేసిన సపోర్ట్, దానివల్లనే ఇదంతా. అండ్ ఎస్, మీరు వసుధర లాగా చూడలేదేమో, బట్ వేరే ఏ పేరు అన్నారు కదా నేమ్తో పిలిస్తే, రిషిధర అంటే నేను వస్తాను. మేమిద్దరం కలిసి ఎస్ ఎస్. అండ్ చాలాసారి నేమ్ కూడా యాక్చువల్లీ ఫ్యాన్స్ ఇది స్టార్ట్ చేశారనమాట, రిషిధర రిషిధర అని. సో వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత సీరియల్లో కూడా మేము అది చాలా సారి యూస్ చేసాము, రిషిధర అని. సో వాళ్ళు ఇచ్చిన పేరు ఇది. అయితే మీ ఇద్దరు అక్కడ ఎంత క్యూట్ గా అనిపిస్తారో, బట్ ఆఫ్ సెట్స్ లో మాత్రం మీ ఇద్దరిని భరించడం మాత్రం కష్టం బా అంటున్నారు మీతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా. సో ముఖేష్ తో అంత మీకు ఆ ఫ్రీ హ్యాండ్ కానీ అది ఎలా ఉండేది? ఆ మీ ఇద్దరి మధ్య ఆ కోజినెస్ ఎలా ఉంటుంది? అది మీరు టామ్ అండ్ జెర్రీ చూసారా ఎప్పుడైనా? అది ఎలాగైనా ఎలా అంటే అది గొడవ చేస్తూనే ఉంటాం, బట్ ఎప్పుడు వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకొకరి స్పేస్ ఇవ్వరు, వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు అలా. సో మేము గొడవ చేస్తూ ఉంటాం, బట్ వీఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీస్ యాక్చువల్లీ. ఎస్. అయితే ఇప్పుడు ఇంత గొడవ చేసినప్పుడు మళ్ళీ అక్కడ ఎదురుకుండా కెమెరా అనగానే నువ్వు రిషి లాగా నేను దారాలాగా మారిపోవాలంటే కొంచెం ప్లస్ ఎమోషనల్ సీన్స్ ఎక్కువ కదా మీ ఇద్దరి మధ్యన. సో ఎలా ఉంటుంది మరి? అంత ఈజీగా అలా స్విచ్ అని ఎలా అయిపోతారు వేరే క్యారెక్టర్? మీరు బ్లూపర్స్ చూడాలి. అయితే బ్లూపర్స్ కూడా చూసాము, మీకు బండి నేర్పించడం. మేము చాలా ఎమోషనల్ సీన్ అంతే చేసిస్తాం, బట్ కొంచెం రొమాంటిక్ సీన్స్ కానీ ఇంకేదా ఫన్నీ సీన్స్ అలా ఏమైనా ఉంటే చాలా నవ్వుతూనే ఉంటాము. ఎన్ని టేక్స్ జరుగుతుందో తెలియదు కానీ యూజువల్లీ స్టార్ట్ అయ్యేది అట్లా. ఫస్ట్ ఇది సీన్ అని చెప్తారా, ఫస్ట్ మామ్ చూసి నవ్వుకుంటాం, ఎందుకంటే తర్వాత నవ్వుతే అందరూ టేక్స్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఫస్ట్ నవ్వేస్తాం. తర్వాత అది అవ్వంగానే ఇంకొక నవ్వులు ఉంటాయి. అది స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అట్లనే ఉంటుంది. మధ్య మధ్యలో కూడా అట్లాంటిది ఎన్నో అవుతూనే ఉంటుంది. బట్ ఏదో యాక్చువల్లీ లేదా ఆ అండర్స్టాండింగ్ లో చేస్తూ వెళ్తుంది. అయితే ఇప్పుడు చెప్పింది ఫన్నీ సీన్స్ ఏమో రొమాంటిక్ సీన్స్ అని. ఫన్నీ సీన్స్ లో ఆటోమేటిక్ గా నవ్వుతాం, రొమాంటిక్ సీన్స్ లో నవ్వెందుకు వస్తుందండి? మీకేం ఇబ్బంది ఉండదా? అంటే ఫన్నీ సీన్స్ లో లేదు కదా, అంటే ఫన్నీ సీన్స్ లో నవ్వు ఆపుకోవడం ఈజీ ఏమో, కానీ రొమాంటిక్ అంటే రొమాన్స్ చేస్తున్నప్పుడు మాత్రం నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ఎస్పెషల్లీ తనకి నేనేదో ఓకే నేను కళ్ళలో కళ్ళు పెట్టి యాక్ట్ చేస్తుంటా అంటే ఆ రొమాంటిక్ అలా కనపడ నేను లోపల ఆలోచిస్తుంటా అలా నవ్వంగానే నా లోపు ఉన్న రొమాంటిక్ తనం అనేదే మర్చిపోతాను నేను. మరి ఇవి ఆన్ స్క్రీన్ తర్వాత టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఈ రొమాంటిక్ సీన్స్ మేమైనా చేసింది అనిపిస్తే ఎలా ఉంటది? చూడరా అసలు? సీరియల్ చూడరా? సీరియల్ కాదు అంటే ఆఫ్టర్ ఎపిసోడ్ లో చూడము, ఎందుకంటే మాకు తెలుసు ఎలా వచ్చి ఉంటుంది అని మాకు తెలుసు. బట్ అంటే ఇంకొకటి ఏంటంటే మన డైరెక్టర్ గొప్పతనం, ఆయన ఒక 2-3 పక్క షాట్ తీసుకోవాల్సిందని తెలుసు, అందులో ఏది కావాలో అది మాత్రం ఓకే చేస్తారు. ఇంకా మిగిలిందంతా ఇదే, నేను ఉంటాను తన లేదు ఉంటుంది. సో బట్ ఆన్ షాట్ అని వస్తున్నప్పుడు కొంచెం సీరియస్ గా చేస్తాం, అంటే ఒక 2-3 టేక్ తర్వాత అయినా కొంచెం ఒకటైనా ఓకే అయి ఉంటుంది. అయితే మరి మీ రిషి హీరో అయిపోయాడు, మరి మేము వసుని ఎప్పుడు హీరోయిన్ కింద చూడబోతున్నాం తెలుగు ఇండస్ట్రీలో ఆర్ కన్నడ ఇండస్ట్రీలో? చూద్దాం, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా మేము చూడమని చెప్పి, బట్ మీకు చూసి వేరే వాళ్ళు ఇలా ఫ్యాన్ క్లబ్ నుంచి పంపిస్తున్నప్పుడు, లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఇప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే రిషి అనేది అక్కడ హార్ట్ థ్రోబ్ ఆఫ్ అమ్మాయిలు, అలాగే వసు అనేది హార్ట్ థ్రోబ్ ఆఫ్ అబ్బాయిలు. సో మరి మీ ఇద్దరు డిస్కషన్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు పంపించిన వాటి మీద మీ కామెంట్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ కమెంట్స్ ఏం చేసుకోం మనం, అంటే బట్ పాజిటివ్ గా
పాజిటివ్ అదే 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 అంటున్నా. అది డిస్కస్ చేసుకోలేదు నేను Discourse ఎప్పుడు అంతగా చేసుకోము యాక్చువల్లీ. అంటే ఏంటంటే తెలుసు షూటింగ్ కి నా ఫ్యాన్స్ వస్తుంటారు, తన ఫ్యాన్స్ వస్తుంటారు, చూడాలని అనుకుంటా ఇద్దరు కలిపి ఫ్యాన్స్ వస్తుంటారు. సీరియల్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇద్దరు కలిసి ఫ్యాన్ బేస్, సీరియల్ కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో అలా ఫ్యాన్ బేస్ అనేది డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ఎస్. అయితే ఇప్పుడు సాయి కిరణ్ గారు చెప్పారు ఒకసారి, వీళ్ళిద్దరూ ఉంటే కనుక సెట్స్ లో మా వల్ల కాదబ్బా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చెప్పి. అలాగే ఇంతకుముందు మా జగతి గారు కూడా అన్నారు. సో మరి మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది, వాళ్ళందరూ అలా ఫ్రస్ట్రేట్ అవుతుంటే మీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ మధ్య కెమిస్ట్రీని చూసి? మేము చేసేది యాక్చువల్లీ నార్మల్ గా మేము చేసుకుంటూ ఉంటాం, స్లోలీగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము. చూడు ఇలా చేసాడు కదా, అలా చేసాడని అలా ఇన్వాల్వ్ చేస్తాను కానీ బట్ నాకేం అంత అలా అనిపించలేదు. బట్ గొడవ ఎక్కువగానే అంటే మనం చేస్తున్నది గొడవ కూడా అనిపించదు. అంటే ఏంటంటే నేను ఉన్నది ఎట్లా, నేనే కరెక్ట్, నేను ఉంటా, తను కూడా అట్టనే ఉంటుంది. సో అవతలికి అది కొంచెం గొడవ చేస్తున్నారు అనుకుంటారేమో, కానీ అది గొడవ కాదేమో. బట్ అయితే ఈ సీరియల్ లో విలన్ కింద ఉన్న సంగీత గారు మీరేంటి స్విగ్గీ ఆర్డర్స్ విపరీతంగా పెట్టేస్తారంట, దాని మీద రీసెర్చ్ చేస్తారంట. మరి మీకు ఎప్పుడన్నా మీకేమైనా షేర్ చేశారా లైఫ్ లో అలాంటి? కాదు కాదు, ఇది అబద్ధం. కేక్ కూడా ఇవ్వలేదు నాకు. లేదు చాలా అబద్ధము. రిషి ఇది చెప్తాను, రిషి నెవర్ షేర్స్ ఫుడ్, ఓకేనా? నేను షేర్ చేసి నేను అందరికి ఆర్డర్ చేసి తిని అబ్బా చాలా ఇంకేం వేస్ట్ రూమ్ లో లేదు, రూమ్ లో ఎవరెవరు ఉంటారో అందరితో నేను ఆర్డర్ చేసి అందరూ కలిసి తింటాం. ఈయన ఎక్కడో ఉంటాడు. అయ్యో నేను ఇయ్యను, లేదు అబద్ధం మాట్లాడుతున్నాను, ఎవరు నమ్మకండి. తను ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ నాకు సంబంధమే ఉండదు, అట్లాంటి ఐటమ్స్ చేసుకుంటుంది. అండ్ నేను చేసుకున్న ఐటమ్ తను తినదు. నేను పక్కా నాటి స్టైల్. అంటే చికెన్ లో కూడా నాకు ఏదైనా స్వీట్ గా ఉండాలి. అంటే స్వీట్ ఆ స్వీట్ కాదు, నాకు కారం ఉండకూడదు. ఆయన చాలా స్వీట్ అండి, అందుకే అలాంటి స్వీట్ అన్ని ఆర్డర్ చేసుకుంటుంటాడు. పప్పుతో చికెన్ కానీ ఇంకా వేరే ఏదైనా కూర అన్ని మిక్స్ చేసి దాంతో ఇంకా ఇంత పెరిగేసి కలిసి తినడం. నేను అందుకే చెప్తుంటా, ఏమంటే లోపల మిక్స్ అయిపోతుంది, ఇక్కడే మిక్స్ చేసుకొని తింటారు అంటాడు. టేస్ట్ అనేది నాలుక మీద ఉంటుంది కదా, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు అని. అండ్ నేను యాక్చువల్లీ ఐ డోంట్ ఈట్ ఫుడ్, ఐ హంట్ ఫుడ్ అని చెప్తుంటుంటా. సో అంటే తింటున్నప్పుడు ప్లేట్ లో అన్ని కలిపి అలా కొడుతుంటే అది టేస్ట్ వేరే, అసలు అలా తినాలి యాక్చువల్లీ. బట్ అతనికి స్వీట్ టూత్ అన్నమాట, సో హీ కాంట్ ఈట్ స్పైసీ. కొంచెం అయితే కూడా ఓ అంటాడు అలా. మొత్తానికి అయితే ఎన్నాళ్ళు ఇంతకాలం మమ్మల్ని అలరించారు, ఫైనల్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నది చాలా బాధగా ఉంది. బట్ ఎంతకాలం మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్. మళ్ళీ ఒక మెగా హిట్ సీరియల్తో మిమ్మల్ని చూస్తామని ఆశిస్తున్నాం. సో ఎనీహౌ ద హిట్ పేర్ ఆఫ్ రిషిధారా, స్టార్మా రిషిధారాకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఆడియన్స్ కి కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇన్ని సంవత్సరం హిట్ పేర్ అని చేసింది మీరు. రోజు చూసిన బోరు అనిపించకుండా మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ హిట్ పేర్ అనేది ఎప్పుడు తెలుగు ఆడియన్స్ మనసులో మిగిలిపోతుంది అనేది నా నమ్మకం, అది అలాగే ఉండని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. చేస్తూ ఉండండి, మేము ఇలాగే ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఎన్టీవీ. థ్యాంక్ యూ సో మచ్.